ఇప్పుడు చూపెడతా సార్. ఇంకొక భార్య భర్తలు రండి అన్న, ఇట్రా ఇద్దరు ఇట్రా. ఇట్రా. ఇప్పుడు దైవ సేవకుడు దైవ సేవకురాలు క్రీస్తు తన సంఘం భార్య, కాబోయే భార్య. ఓకే, చూస్తున్నారు ఎట్లా? ఈ సంఘము క్రీస్తుకు కాబోయే భార్య అన్న చేయబట్టే మీరిద్దరు ఇట్లా చేయలు పట్టారు. పట్టండి సార్. ఎవరు చేయలో పెట్టండి? మీ చేతుల్లో పెట్టినాడు. మీరు వెళ్ళిపోండి ఆ పరలోకాన్ని. ఇక్కడ అన్న ఇట్లా నమ్ముతావా నువ్వు? నమ్ముతారా ఇట్లా మన భార్యను ఒకళ్ళ చేతిలో పెట్టి? ప్రభు ఆయన కాబోయే భార్యను మన చేతికి ఇచ్చి చెప్తున్నాడు. పేరన్నా? నీ పేరు యోనాతాను. జాగ్రత్త నాన్న, నా భార్యను నీ చేతిలో పెట్టినా నేను మళ్ళీ వస్తా. బాగలేదు, మంచిగా తయారు చేయి, నాకు ఇష్టమైనట్టుగా తయారు చేయి. ఓకే, ఎంత ఖర్చాలు పెట్టు, నేను చూసుకుంటా. నీకేం కావాలా? నా పరిశుద్ధాత్మను నీకు ఇస్తా, దూతలను నీకు ఇస్తా, కారు ఇస్తా, బంగ్లా ఇస్తా, అన్ని ఇస్తానని ఆయన భార్య నీ చేతిలో పెట్టాడు. చూస్తుందా రోజు? ఏమన్నా చూస్తుందా? ఏం చేస్తున్నావు మరి? ఈమెను హింసిస్తే ఏమంటాడు? యోనాతాను యోనాతాను అంటే రేపు లెక్కున్నదా నువ్వు అబ్బాయి చెప్పేది? ఒలుసుకొని తింటున్నావా? కాళ్ళు తెచ్చుకుంటున్నావా? భార్య ఆమె కాళ్ళు తాల్చింది నువ్వు, ఆమె నీ కాళ్ళు కాదు. ఆమె భార్య. ఎవరు నువ్వు? క్రీస్తుస్తున్నాడు. ఎవరు నువ్వు? క్రీస్తుస్తున్నాడు. అట్లా నమ్ముతాం మన భార్య ఒకళ్ళ చేతిలో. ఇంకేం కావాలా? నేను ఇస్తా అంటున్నాడు. భార్య చేతులు పెట్టారు. దైవ సేవకుడా, దీని పోషణ కాదు, ఆమెను తయారు చేసే బాధ్యత నీ పైన ఉంది. క్రీస్తు యొక్క స్వరూపములు తయారు చేయాలి. ఆమె ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా తయారు చేయాలి. హల్లెలూయా. అట్లా తయారు చేసి రేపు తీసుకుపోయి ఇప్పుడు అప్పచెప్పండి. ఆయన అనుకున్నట్టుగా తయారు చేసి అప్పచెప్పండి. ఇప్పుడు ఆయన చేతిలో పెట్టండి. గదండి పెళ్లి. హల్లెలూయా. చెప్పండి కదావా? హల్లెలూయా. అప్పుడు అంటే నీ గిఫ్ట్ ఏం కావాలో నీకు అప్పుడు ఇస్తాడు. చెప్పండి కదాం. థ్యాంక్ యూ. చాలా మంది అర్థమైతలేదు. క్రీస్తు సంఘాన్ని బయట పెళ్ళమని అనుకుంటలేరు. వధువు వలగొల్లే డైలాగులు కొడుతున్నారు. అందుకే నేను డైలాగులు తీసి పడేసిన. ఎందుకంటే భార్య అంటే మంచి గ్రాంధిక భాష ఉన్నది. పెళ్ళమంటే బాణంతో పొడిచినట్టు అవుతుంది. హల్లెలూయా. ప్రతి ఆదివారం పులిపీఠ మీద కూర్చున్నప్పుడు నిలబడ్డప్పుడు ఆయన భార్య నా ముందు. హల్లెలూయా. ఆ భార్య వేరే భర్తను చూసినప్పుడు అప్పుడు లేస్తుంది కట్టం. ఖబర్దార్, క్రీస్తుని భర్త వాడు కాదు అని చెప్తాం. క్రీస్తుకు నచ్చని విషయాలు భార్యలో ఉన్నప్పుడు క్లీన్ చేస్తాం. హల్లెలూయా. ఇది మన సేవ, ఇది మన పరిచర్య. అంత గొప్ప పరిచర్య దేవుడు మనకిచ్చాడు. ఇది కొత్త నిబంధన సంఘం అండి, పాత నిబంధన సంఘము కాదు, నూతన నిబంధన సంఘం. ఈ నూతన నిబంధన సంఘములో క్రీస్తు భార్య అనే ఆ భార్యను సిద్ధపాటు చేసే బాధ్యత మనందరిది. కాబట్టి వారిద్దరూ ఏక శరీరం. ఓ హల్లెలూయా.
క్రీస్తు సంఘము ఏక శరీరం. నువ్వు హింసిస్తుంటే సంఘం ఇంటికి వెళ్ళి నన్ను దైవజనుడు ఇట్లా బాగా హింసిస్తున్నాడని ఏడ్చిందా నీ విశ్వాసి? అప్పుడు ఉంటుంది యాక్షన్ మన మీద. హల్లెలూయా. ఎందుకంటే మన సొంత భార్యను ఎవరైనా వచ్చి తిడుతున్నారు అనుకోండి, మీరు ఎందుకు ఓలకుంటారు? మీ భార్య కదా తిడుతుంది, నేను కాదు కదా నీ భార్యను. ఏమంటారు? ఎవరా నా భార్యను తిట్టేదంట. ఆయన అన్నాడు అనుకోండి, నిన్ను కాదా తిట్టేది, ఎవరు తిడుతున్నా? నీ భార్య. ఆమెను తిట్టినా నన్ను తిట్టినా ఒక్కటే. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎక్కడున్నాడు? మరి ఎక్కడున్నాడు క్రీస్తు? సంఘము క్రీస్తు ఏక శరీరం. ఇది క్రీస్తు పర్వం. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సంఘములోనే ఉన్నాడు. చెప్పగలరా గట్టిగా?